మొన్న గాజియాబాద్ లో నాన్న ఫోన్ వద్దన్నాడు అని చెప్పేసి ముగ్గురు పిల్లలు బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. నిన్న గుజరాత్ సూరత్ లో నాన్న ఫోన్ హైడ్ చేశాడని చెప్పేసి ముగ్గురు మైనర్ పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయారు. సో మై డియర్ పేరెంట్స్, మనకి సోషల్ మీడియాలో చాలా నాలెడ్జ్ ఉంది. అయినప్పటికీ తల్లిదండ్రులు పిల్లల్ని మొబైల్ అడిక్షన్ ని తగ్గించలేకపోతున్నారు. మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? నేను చెప్పేది చాలా మంది పేరెంట్స్ కి నచ్చకపోవచ్చు, కానీ ఇదే నిజం. పిల్లలు మొబైల్ అడిక్షన్ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసి నేర్చుకుంటున్నారు. మార్నింగ్ నిద్ర లేవగానే పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో లేదంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఫోన్ పట్టుకొని వాళ్ళ ముందు కనబడుతున్నారు. ఇంకా దరిద్రం ఏంటి అంటే ఫోన్ చూడొద్దు అని చెప్తున్న పేరెంట్సే వాష్రూమ్ లోకి ఫోన్ పట్టుకొని వెళ్తున్నారు. ఇంకొక చిన్న క్వశ్చన్ పేరెంట్స్, మీ పరిసర ప్రాంతాల్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఎలా కనబడుతున్నారు? ఫోన్ పట్టుకున్నా, లేదంటే బుక్ పట్టుకున్నా, లేదంటే మీకు నచ్చిన పని చేస్తున్నా? నార్మల్గా పిల్లలు చెప్తే వినరు. వాళ్ళు పేరెంట్స్ ఏదైతే చేస్తుంటారో చూసి ఫాలో అవుతుంటారు. పిల్లలకి 21 years వచ్చేంత వరకు వాళ్ళు ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటారు. అంటే పెద్ద అయిన తర్వాత నేను ఎలా ఉండాలి అనేది వాళ్ళు పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు. సో మై డియర్ పేరెంట్స్, ఫస్ట్ పిల్లలు మారాలి అని అనుకునే దానికంటే ముందు ఫస్ట్ మీరు మారాలి. మన ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ మారాలి. ఎప్పుడైతే మనం మారుతామో పిల్లలు చూసి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. థ్యాంక్ యూ.